పులికి తల్లి ఒక అడవి పంది. కొన్ని రోజుల క్రితం మాట ఇది. ఒక అడవిలో ఒక ఆడపులి ఉండేది. తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉండేవారు. ఆ ఆడపులి తన ఇద్దరి పిల్లల్ని ఎంతో గారాభంగా పెంచుతూ ఉంటుంది. అలా సంతోషంగా తన జీవనం సాగిస్తూ ఉండేది. అలా ఇద్దరి పిల్లల్ని తన గుహలోనే ఉంచి ఆహారపు వేట కోసం వెళ్ళేది. అలా వెళ్లే ముందు ఆ పిల్లలతో చెప్పేది, వినండి బాబూ, మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి జరిగినా సరే గృహ నుండి బయటికి రాకూడదు. నేను వెళ్ళి మీకిష్టమైన ఆహారం తీసుకొస్తాను. అప్పటి వరకు ఇక్కడే హాయిగా ఆడుకుంటూ ఉండండి, సరేనా? అమ్మా అమ్మా, మేము కూడా నీతో పాటు వస్తాము. ప్లీజ్ అమ్మా, మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళండి అమ్మా. మీరు ఇంకా చిన్నగా ఉన్నారు, అందుకే కొన్ని రోజులు ఆ గుహలోనే ఉండండి. నేను వెంటనే వెళ్ళి వస్తాను, కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని ఈ విధంగా ఒంటరిగా వదిలి వెళ్ళొద్దమ్మా, మాకు చాలా భయంగా ఉంటుంది. మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళమ్మా, తీసుకువెళ్ళమ్మా. అరే, మీరు అలా భయపడవద్దు, వెంటనే తిరిగి వస్తానుగా నేను. ఈ విధంగా ఆ ఇద్దరు పిల్లలకు జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆహారం వెతకడానికి వెళుతుంది. అలా అటూ ఇటూ వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకుంటుంది. అలా ఆడపులి గాయాల పాలవుతుంది. కానీ అది బయటకు రావడానికి ఎంతో ప్రయత్నిస్తుంది, కానీ బయటకు రాలేకపోతుంది. ఇంతలో ఆ ఆడపులిని అటువైపు వెళ్తున్న అడవి పంది చూస్తుంది. అరెరే, ఏమైంది? నీవు ఎలా వలలో చిక్కుకున్నావు? అరే, ఇప్పుడు నేనేం చెయ్యను. ఆగాగు, నేను వెళ్ళి వెంటనే ఆ ఎలుకను తీసుకొస్తాను. అది క్షణాల్లో నీ వలను కత్తిరిస్తుంది, మరియు నువ్వు బయటకు వచ్చేస్తావు. సరేనా? భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. నన్ను కాపాడు, లేదంటే నా పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు ఏమీ చింతించకు, నేను ఇప్పుడే వెళ్ళి ఎలుకను తీసుకొస్తాను. అలా చెప్పి ఆ అడవి పంది ఎలుకను వెతకడానికి వెళ్తుంది. అలా తనకు ఎంతసేపు వెతికినా సరే ఆ ఎలుక కనిపించదు. అలా అలసిపోయి ఆ అడవి పంది ఆ పులి దగ్గరకు వెళ్తుంది. కానీ అప్పటికే ఆ ఆడపులి చచ్చిపోయి కనిపిస్తుంది. అది చూసి ఆ అడవి పంది చాలా బాధపడుతుంది మరియు ఇలా చెబుతుంది, నన్ను క్షమించు, నేను చేసిన వాగ్దానంను నేను నిలబెట్టుకోలేకపోయాను. ఎంతలా వెతికినా కూడా నాకు ఆ ఎలక దొరకనేలేదు. నేను నీ పిల్లల్ని వెతికి వాళ్లను పెంచుతాను మరియు పెద్దవాళ్లను కూడా చేస్తాను మరియు చాలా బాగా చూసుకుంటాను. ఈ విధంగా ఆ అడవి పంది పిల్లల్ని వెతకడానికి వెళుతుంది. అలా అడవి అంతా గాలిస్తూ చివరికి ఒక గుహలో ఆ ఆడపులి పిల్లలు కనిపిస్తారు. వాళ్ళు అడవి పందిని చూసి చాలా భయపడతారు. అప్పుడు ఒక పులిపిల్ల చెబుతుంది, అరే, నువ్వెవరు మరియు ఇక్కడికి ఎందుకొచ్చావు? అరే, మమ్మల్ని ఏమి చేయవద్దు, కాసేపట్లో మా అమ్మ తిరిగి వస్తుంది. వెళ్ళిపో ఇక్కడి నుండి, లేదంటే నువ్వు తప్పించుకోలేవు. వెళ్ళిపో. నన్ను క్షమించండి పిల్లల్లారా, మీ అమ్మ రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే నన్ను మీ రక్షణ కోసం పంపించింది. ఈ రోజు నుండి నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. అరే, లేదు లేదు, నువ్వు అబద్ధం చెబుతున్నావు. మేము నీ మాటలు నమ్మము. అరే, మీరు చింతించకండి, నేను మీ వెంటనే ఉంటాను. ఇప్పుడు మీరు ఆడుకోండి, ఎలాగంటే అలా ఎగరండి, ఇంకా హాయిగా ఉండండి. అవునా? మరి నువ్వు మా అమ్మలాగా మమ్మల్ని బాగా చూసుకుంటావా? అలా ఆ అడవి పంది ఉదయాన్నే పిల్లల్ని తీసుకుని అడవిలోకి తిప్పడానికి వెళ్తుంది. అలా పిల్లలు చాలా సంతోషంగా మొత్తం అడవంతా తిరుగుతారు. మరుసటి రోజు ఉదయం ఆ అడవి పందితో అవి చెబుతాయి, మా అమ్మ ఇంతవరకు ఎందుకు రాలేదు? మీ అమ్మ మీకు ఇష్టమైన ఆహారం తీసుకురావడానికి చాలా దూరం వెళ్ళిపోయింది. ఎప్పటికీ తిరిగి రాని స్థలానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఆ అడవి పంది ఆ పులి పిల్లలను చాలా బాగా చూసుకుంటుంది. అలా కొన్ని రోజులకు వాళ్ళు తన తల్లిని మరిచిపోయి ఆ అడవి పందినే తన తల్లిలా అనుకుంటూ ఉన్నారు. అలా ఆ అడవి పంది కూడా వాళ్లను తన ప్రాణాల కంటే ప్రేమగా చూసుకుంటుంది. ఇక ఇది చూసి ఒక నక్క చాలా అసూయపడుతుంది. ఏదో విధంగా ఆ పిల్లలను అడవి పంది నుండి విడగొట్టాలి అని అనుకుంటుంది. అప్పుడు అలా చెబుతుంది, చిచి, ఏహే, ఈ ఆడపులి పిల్లలకు తెలివిపోయిందా ఏంటి? నాలాంటి తెలివైన వాడితో స్నేహం చేయకుండగా అమ్మా అమ్మా అని బ్రదలో దొర్లే పందిని అమ్మా అని తన వెంట పరిగెడుతున్నాయి. చీచి, వీళ్ళని ఏదో ఒక విధంగా విడగొట్టాల్సిందే. అప్పుడే నా మనసుకు చాలా శాంతంగా ఉంటుంది.
అలా ఆలోచించి వేరే అడవికి వెళ్ళి అక్కడ మహారాజు అయిన సింహంను కలుస్తుంది మరియు ఇలా చెబుతుంది. ఏహే మహారాజా, ఈ అడవిలో ఎన్నో జంతువులు ఉన్నాయి. మీరు మీకు ఇష్టం వచ్చిన జంతువును వేటాడవచ్చు. కానీ మీరు ఇప్పుడు నాతో పాటు వస్తారా? ఆ అవునా, పద వెంటనే వెళ్దాం. కానీ నేను ఒక షరతు విధిస్తాను. ముందు నాకు మాట ఇవ్వండి. ముందు మీరు మా అడవిలో ఉన్న అడవి పందిని వేటాడాలి. ఆ తర్వాత మిగిలిన జంతువులను వేటాడవచ్చు. ఆ అరే, ఇది నా ఎడమ చేతితో ఆడుకుంటాను. అరే, చాలా ఆకలిగా ఉంది. పద పద వెళ్దాం. ఈ విధంగా సింహము నక్కతో పాటు వెళుతుంది. అలా అడవిలో అటూ ఇటూ వెతకడం వల్ల ఒకచోట ఆ అడవి పంది కనిపిస్తుంది. అప్పుడు నక్క చెబుతుంది. అదిగా మహారాజా, ఆ అడవి పంది, దాన్నే మీరు చంపాల్సింది. వెళ్ళండి వెళ్ళండి. సరే సరే, ముందు ఇది చెప్పు. నువ్వు ఎందుకు ఆ అడవి పందిని చంపాలని అనుకుంటున్నావు? దాన్ని చంపితే నీకు వచ్చే లాభం ఏమిటి? అరే, దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. ముందు మీరు దాన్ని చంపండి, అప్పుడు చెబుతాను మహారాజా. అదంతా విని ఆ సింహం దాని మీద దాడి చెయ్యాలని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి ఆడపులి పిల్లలు ఇద్దరు వస్తారు. అప్పుడు ఆ పులి పిల్లలు చెబుతారు. మీకు ఎంత ధైర్యం? మా అమ్మనే చంపాలనుకుంటున్నావా? ఆ నక్క మాటలు విని మీరు చాలా తప్పు నిర్ణయం తీసుకుంటున్నారు. వెళ్ళండి ఇక్కడి నుండి. "ఔ? ఏంటి ఏమన్నావు? ఈ అడవి పంది నీకు తల్లా? అరే, ఒక అడవి పంది మీ తల్లి ఎలా అవుతుంది? మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మమ్మల్ని వదిలి చాలా దూరం వెళ్ళిపోయింది. అప్పుడు తనే మాకు రక్షణగా ఉంది. అంతేకాదు, మా ఆలన పాలన కూడా చూసుకుంది మరియు పెద్దవాళ్ళని చేసింది. అందుకే మేము తనను అమ్మ అని పిలుస్తాము. ఒకవేళ మీరు మా అమ్మ మీద దాడి చెయ్యాలనుకుంటే మేము మిమ్మల్ని అంతం చేస్తాం. వెంటనే మీరు ఇక్కడుండి వెళ్ళిపోండి. అరే వా, నిజంగా మీ అనుబంధం చాలా విచిత్రమైనది. ఈ సృష్టిలో కేవలం జన్మనిచ్చేవారు మాత్రమే తల్లి కారు, పెంచి పోషించే వాళ్ళు కూడా తల్లి అవుతారు. ఇది మీరంతా నిరూపించారు. ఆహా, ఈ గుంటనక్క మాటలు విని నేను మీ మీద దాడి చేయాలనుకున్నాను. నన్ను క్షమించండి. ఎల్లప్పుడూ మీరు ఇదే విధంగా సంతోషంగా జీవనం గడపండి. ఇదే నా కోరిక. నేను కూడా మీతో పాటు కలసే ఉంటాను. ఏనని, నన్ను క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. ఇప్పటి నుండి నేను ఈర్ష్య ద్వేషాలను వదిలి మీతో పాటు కలిసిమెలిసి ఉంటాను. నన్ను క్షమించండి. అలా అన్ని జంతువులు సంతోషంగా వాళ్ళ జీవనాన్ని గడుపుతాయి. దీనివల్ల మనకు తెలిసి వచ్చే నీతి ఏమిటంటే, ఇతరుల పట్ల ఈర్ష్యాద్వేషాలు చేయడం చాలా చెడ్డమాట. ఇంకా నీది ఆ జాతి ఈ జాతి అనడం మరియు దూరం పెట్టడం చాలా తప్పు. అందుకే నీది ఆ కులం నీది ఆ మతమనే భేదభావాలు లేకుండా అందరితో పాటు కలిసిమెలిసి జీవించడమే ఈ కథ వలన మనకు తెలిసి వచ్చే